డిఫరెంట్ సినిమాలు చేశారు. మంచి బట్ మీరు ఇచ్చిన టీజర్లో డోసు ఉన్నట్టుగా లేదు. నాకు ట్రైలర్కి వచ్చి జనరల్గా ఏంటంటే టీజర్లో మొత్తం చెప్పేసి మళ్ళీ ట్రైలర్ వచ్చినప్పుడు టీజర్ ఎక్స్టెన్షన్ లాగా ఉంటుంది. సాధారణంగా గేమ్స్లో కానీ టీజర్లో కానీ ఆ పని చేస్తే భలే మంచి పేలింది అన్నాడు. బట్ టీజర్లో వేసిన అరబ్ షేక్ మంచిగా అంత పేలినట్టు అనిపిస్తుంది. ఏమో సార్ అంటే యాక్చువల్లీ మా సినిమాలో ఉండే ఒక ఎగ్జాంపుల్ ఒక 100 కామెడీ సీన్స్లలో దట్ ఈస్ ద మోస్ట్ లీస్ట్ బోరింగెస్ట్ బిట్ అనమాట. టీజర్లో బ్రీడ్ వాంట్ టు అప్పుడే ఎక్కువ హైప్ ఇచ్చేసి కామెడీ లేదు. సో డెఫినెట్లీ ఇన్ ది ట్రైలర్ చూసి మనవాడి చురుకులు పంచులు సినిమాలో బోల్డ్ ఉంటాయి. భీష్మాకి ఈ సినిమాలో ఫన్ విల్ బి ఇన్ ద రేంజ్ ఆఫ్ డబుల్ భీష్మా సినిమాకి ఈ సినిమాకి ఫన్. సురేష్ గారు చెప్పిన లాంగ్ టైం ఉన్నవాడి దగ్గర కొట్టి లేనివాడి దగ్గర పెట్టడం అది జరుగుతుంది చాలా సినిమాలు. ఈ సినిమాలో మీరు దోచుకున్నప్పుడు ఇందాక ఆడియన్స్ దగ్గర దోచుకుని కొట్టేసరికి అని చెప్పారు కదా, సో మీరు ఎవరికి ఇస్తారు అంటే సినిమాలో రియల్ కాదు, సినిమాలో ఇప్పుడు చెప్పేస్తే స్టోరీ వస్తుంది బయటికి. కానీ మీరు అన్నట్టు ఈ పాయింట్ చాలా అంటే వెరీ ఏజ్ ఓల్డ్ పాయింటే, బట్ దాన్ని కొత్త స్పిన్తోని కొత్త ట్రీట్మెంట్తోని కొత్త స్క్రీన్తో హీరో వెరీ ఎంటర్టైనింగ్లీ. సో డెఫినెట్లీ మేము అందరికి నచ్చుతుంది సినిమా. అంటే ఇందాక టీజర్ చూసినప్పుడు రకరకాల డిఫరెంట్ షేడ్స్ కనిపించాయి. అంటే ఎలాంటి షేడ్స్తో ఈ సినిమా లేనవే ఉంటుంది క్యారెక్టర్ అంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇందాకే చూసారు టీజర్, చూసినప్పుడు మీరు ముందు చూడలేదన్నమాట. ఇందాకే చూసారు. క్యారెక్టర్స్ రకరకాల క్యారెక్టర్స్ చేశారు, ఆ క్యారెక్టర్స్ గురించి యాక్చువల్లీ ఐ థింక్ ఇది నా మీలో థింక్ నా ఫస్ట్ సినిమా ఏమో అంటే సినిమాలో ఇన్ని గెటప్స్ చేయడం కానీ మామూలు సో ఫస్ట్ టైం వేసిన గెటప్స్ శాంటా క్లాస్ గెటప్ కానివ్వండి, లేదంటే అరబ్ షేక్ గెట్టింగ్ కానివ్వండి. సో ఇట్ వాస్ వెరీ ఎంటర్టైనింగ్. ప్లస్ ప్లేయింగ్ దోస్ క్యారెక్టర్స్ నాకు చాలా బాగుంటుంది. సో ఐ థ్యాంక్ వెంకీ టు రైట్ సచ్ నైస్ క్యారెక్టర్ ఆఫ్టర్ కృష్ణ. శ్రీలేఖ శుభోదయం అండి. సరే, మీరు ఇంకెక్కడ చూసినప్పుడు శ్రీలేఖ సౌండింగ్ మొత్తం బాగా మోగబోతుంది మొత్తం. సో పర్టికులర్గా మీ నటనని మీ డాన్స్ డామినేట్ చేస్తుంది అంటే ఏం చెప్తారు? దెబ్బలు పడతారు రాజా, దెబ్బలు పడతారు. ఇలా ఫిక్స్ అయ్యింది. మంచి క్వశ్చన్ అడిగితే కంఫర్టబుల్ క్వశ్చన్ అడిగితే వన్ మోర్ టైం అంటదంట. అది కూడా నెక్స్ట్ క్వశ్చన్ అదే. ఐ థింక్ మీరు అన్నట్టు ఖచ్చితంగా అండి, ఐ అగ్రీ విత్ ఇట్. అండ్ అందుకే ఈ ఇయర్ సో నా ఎగ్జామ్స్ కోసకి కొంచెం గ్యాప్ తీసుకున్నాను, కపుల్ ఆఫ్ మంత్స్. అండ్ ఆ టైంలో కొంచెం స్క్రిప్టింగ్ మీద కూడా నా నాలెడ్జ్ పెంచుకొని ఐ వాంట్ టు డూ మోర్ క్యారెక్టర్ ఓరియంటెడ్ థింగ్స్. నేను నిజంగా నటన నేర్చుకునే నాట్యం వల్ల ఐఎమ్ క్లాసికల్ డాన్సర్. సో అది నేను ఐ స్టిల్ వేర్ ఇట్ ప్రౌడ్లీ. కానీ యాక్టింగ్ అనేటప్పటికీ ఆబ్వియస్లీ యూ హ్యావ్ దట్ ప్యాషన్ ఇన్ సైడ్. అండ్ ఈ సినిమాలో నాకు ఎస్పెషలీ అందుకే ఆ ఛాన్స్ దొరికింది. అండ్ ఎన్నోసార్లు మేము మాట్లాడుకున్నాం కూడా. సో ఐ ఫెల్ట్ లైక్ ఐ ఫౌండ్ ద డైరెక్టర్ హూ వాజ్ అంటే ఆయన కూడా అదే జిస్ట్తో అదే ఎనర్జీతో నీ యాక్టింగ్ గురించి మాట్లాడాలమ్మా ఈ సినిమాలో అని ఆయన అన్నారు. సో అది నాకు చాలా తృప్తి ఇచ్చిన విషయం. వన్ మోర్ టైం సాంగ్ ఇందాక చూసాను నేను. సో అద్భుతం ఉంది. కానీ ఆ సాంగ్ వస్తే ప్లే అవుతుండే సేపు మీరే పాడుతున్నారు ఇక్కడ. రియల్ గా చూసాను. భవిష్యత్తులో మేము సింగర్ గా కూడా చూడొచ్చా? నితిన్ గారు సంగీతం క్లాస్ తర్వాత సార్, నేను వెంకట్ ఎండి సార్. మీ అంటే మీరు పవన్ గారికి కొద్దిగా హార్డ్ కోర్ ఫ్యాన్. ఆయన మీ సినిమాలో ఏదో ఒకటి వాడుతుంటారు, రీమిక్స్ కానీ సాంగ్స్ కానీ ఏదంటే. దీంట్లో ఏమన్నా పవన్ గారి రిఫరెన్స్ ఏమైనా ఉందా? అంటే ఏదన్నా చిన్న దీంట్లో ఎక్కడ లేకుండా మీరు అలా డిస్కషన్ చేసి కానీ పవన్ గారితో చేసే హీరోయిన్ ఉన్నారండి. ఓకే సార్. రవి గారు, పుష్పము 5వ తారీఖు వస్తుంది, ఇదో 25th చేస్తున్నారు. చాలా తక్కువగా కదా, మరి కలెక్షన్స్ ఎఫెక్ట్ పడదా? 2 సినిమాలకి అంటే మీ 2 సినిమాలు కదా. కాకపోతే పుష్ప వచ్చేపాటికి అప్పుడు 3 weeks అవుతుందండి. 3 weeks తర్వాత 50% థియేటర్లు 40-30 ఎంతైనా సరే ఆ టైంకి ఎంత కావాలంటే అన్నీ ఉంటాయి. దానికి
ఈ సినిమాకు కూడా సరిపడే థియేటర్స్ ఉంటాయి. శ్రీలీల గారు, ఇదివరకు స్క్రీన్ మీద మీ పేరు శ్రీలీల అని చాలా సింపుల్గా పడేది. ఇప్పుడు డాన్సింగ్ క్వీన్ శ్రీలీల అని పడుతుంది. మీ దృష్టిలో డాన్సింగ్ కింగ్ ఎవరు? ఒక్క నిమిషం, మనం ఒకే టీం అండి. గుర్తుకొచ్చిందా? ఇప్పుడు మా రాబిన్ హుడ్ నాకు వన్ మోర్ టైంలో ఒక బీజిఎం చేసాము. సో ఐ థింక్ నేను అడిగింది నీకు డాన్సింగ్ కింగ్ ఎవరు మామూలు హీరోల్లో, అంతేనా? పక్కన ఆయన ఉన్నారని చెప్పి ఆయన పేరు చెప్పలేదు. మీకు ఆప్షన్స్ ఎలా ఉంది? అది ఎగ్జాక్ట్. ఇప్పటి వరకు వాట్ యాక్షన్ బన్నీ గారు అండి. బన్నీ గారు ఇస్ డాన్సింగ్, అందుకే ఆ కాంబినేషన్ అలా. ఆయన ఇఫ్ యూ హ్యావ్ అ కింగ్స్ హార్ట్ ఇస్ వెన్ యూ కెన్ కాల్ అ పర్సన్ క్వీన్. వెంకీ సార్, మీ సినిమా చలో గారు, భీష్మ గారు, రష్మిక గారు చాలా ప్లస్ అయ్యారు ఆ సినిమాలకి, ఆ కథకి. ఈ సినిమా కూడా స్టార్టింగ్ రష్మిక గారిని తీసుకున్నారు. ఆవిడ ఎందుకు డ్రాప్ అయ్యారు? మళ్ళీ ఈ సినిమాలో ఏమైనా స్పెషల్ అపియరెన్స్గా కనిపించే అవకాశం? యాక్చువల్లీ అంటే మా సినిమా ఒప్పుకునే టైంకే రష్మికకి ఇంకా 2 సినిమాలు ఉన్నాయి ప్యారలల్గా, అండ్ ఇంక్లూడింగ్ అంటే 2 సినిమాలు హిందీలో ఉన్నాయి అండ్ ఇంక్లూడింగ్ పుష్ప కూడా ఉన్నాయి. సో ఎప్పుడైతే మేము డేట్లు ఇస్తున్నామో సేమ్ డేట్లన్నీ కూడా మిగతా సినిమాలకు కూడా ఉన్నాయి. సో ఇక అసలు అందరూ ఎట్లా ఉంటుందంటే ఇక 2 డేస్కి లేదా 3 డేస్కి షెడ్యూల్స్ ప్లాన్ చేసుకోలేక అది ఎవరికి ఫీజిబుల్ కాదని చెప్పి, సో ఈ సినిమా వరకు ఓకే డ్రాప్ అవుదాం అని అనుకున్నాం. సో మొత్తం అందరూ కలిసి ప్రొడక్షన్ మేము అందరం కలిసి తీసుకున్న కాలేజ్. స్పెషల్ అపియరెన్స్ అంటే స్పెషల్ అపియరెన్స్కి అసలు స్కోప్ లేదు ఈ సినిమాలో. సో దీంట్లో అయితే వెంకీ గారు, పుష్ప అనగానే డేవిడ్ వార్నర్ గారు గుర్తొస్తారు మనకి. రీసెంట్గా ఒక డేవిడ్ వార్నర్ గారు యాక్టింగ్ చేస్తారని ఒక పిక్ లీక్ అవ్వగానే అందరూ పుష్ప పుష్ప అన్నారు. బట్ కట్ చేస్తే ఏంటంటే నెక్స్ట్ డే తెలిసింది ఏంటంటే రాబిన్ హుడ్లో ఆయన క్యామియో చేస్తారని. సో ఆ క్యామియో వెనకాల ఏంటి సీక్రెట్ ఏంటి, ఎలా ఉండబోతుంది ఆ క్యారెక్టర్, ఆ చాయిస్ అవ్వదు డేవిడ్ వార్నర్? బేసిక్గా ఇది టైం వచ్చినప్పుడు రివీల్ తెలీదు, చేస్తాం. గుర్తులేదు. అండ్ ఈ సినిమాలో మీరు ట్రంప్ కార్డ్ అంటారు ఒక సాంగ్, ఐటమ్ సాంగ్ కేతికా గారితో చేయించినట్టున్నారు. సో ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఆ సాంగ్? మీ టీం కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్తారు ఆ సాంగ్ గురించి. సో అది బేసిక్గా అది ఒక స్పెషల్ కాన్సెప్ట్ సాంగ్ అండి. సగం ఐటమ్ సాంగ్ ఉంటుంది, సగం హీరో హీరోయిన్తో ఉంటుందండి. సో అది ఒకసారి అందరం డిస్కస్ చేసి ఎప్పుడు రిలీజ్ చేస్తే బెటర్ అని దాన్ని బట్టి ఇస్తాం. నితిన్ గారు, మీరు ఎక్స్ట్రాడినరీ మ్యాన్ టైంలో శ్రీలీల గారు సరిగ్గా డేట్స్ ఇవ్వలేదు అయ్యని అన్ని వేళ చెప్పారు. ఈ సినిమాకి బాగానే ఇచ్చారు డేట్స్, కావాల్సిన డేట్స్. అప్పుడు చాలా బిజీగా ఉన్నారు ఆవిడ. మీరు ఆ ప్రెస్ మీట్ కూడా చెప్పారు బేకరీకి. లేదు, ఈ సినిమాకి బాగా ఇచ్చింది. ఈ ఇయర్ మీరు చూస్తే లిటరలీ నేను ఏ సినిమా ఒప్పుకోలేదండి. లిటరలీ ఐ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ టు దిస్ ఫిల్మ్. నితిన్ గారు అలా కామెంట్ చేశారు కాబట్టి ఈ సినిమాకి ఇచ్చారా? లేదు, ఆయన అప్పటికి నాకు సార్ అంటే ఒక బడ్జెట్ వైజ్ బిగ్గెస్ట్ బడ్జెట్ అంటున్నారు. అంటే ఒక కాంబినేషన్ వైజ్ కూడా వెంకీ గారితో ఒక సక్సెస్ఫుల్ కాంబినేషన్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అట్ ద సేమ్ టైం ఒక ఆర్టిస్ట్గా సినిమా బై సినిమా గ్రోత్ అనేది పెరుగుతూ ఉంటుంది క్యారెక్టర్ వైజ్. ఈ క్యారెక్టర్లో ఆర్టిస్ట్గా మీరు గ్రోత్ అవ్వడానికి ఎంతవరకు చేస్తారు? ఫస్ట్ బడ్జెట్ అంటే బడ్జెట్ ఎందుకు అంత ఎక్కువైందంటే దీన్ని రాసుకున్న కథ అండి స్పాన్. అంటే ఫస్ట్ సినిమా చలో కొంచెం బడ్జెట్, సెకండ్ భీష్మ ఇంకొంచెం బడ్జెట్. సో ఈ ప్లీజ్ ట్రైన్ టు గ్రో యాజ్ అ డైరెక్టర్. సో అలా రాసుకున్న కథ కానివ్వండి, నా క్యారెక్టర్ కానివ్వండి, చాలా రాసుకుంది ఒక పెద్ద కథ, పెద్ద స్పాన్ కథ ఇది. అండ్ నాకు వస్తే ఈ సినిమా నాకు ఏం హెల్ప్ అవుతుందంటే నేను రాసిన క్యారెక్టరైజేషన్, అంటే ఇన్ని లుక్స్, ఇన్ని వేరియేషన్స్. అండ్ భీష్మ కంటే దీంట్లో మోర్ కామెడీ అండ్ మోర్ హీరోయిజం అండ్ మోర్ స్ట్రాంగర్ స్టోరీ అండ్ మోర్ స్ట్రాంగర్ విజువల్స్ ఇది ఉంటాయి. సో మీకు క్యారెక్టర్ పరంగా కొంచెం చూజీగా ఉంది, స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాను. ఒక ఆర్టిస్ట్గా ఈ సినిమా చాలా మీకు మంచి పేరు తెస్తుంది. అంటే డ్యాన్సింగ్ క్వీన్ అండ్ డ్యాన్సెస్లో మీరు ఎంత పాపులర్గా తెలుసు. ఆర్టిస్ట్ పరంగా కూడా ఇది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి అవుతుందని వెంకయ్య గారు ఒపీనియన్ ఇచ్చారు. ఏదైనా ఆ పాయింట్ గురించి ఎలాబరేట్ చేస్తారు? ఆర్టిస్ట్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఈ క్యారెక్టర్ మీకు ఎంతవరకు
అని నేను నమ్ముతున్నానండి. ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీథింగ్ నా వైపు నుంచి ఒక ప్రయత్నం. సో ఐ కెన్ సే దట్ అంటే లాస్ట్ ఇయర్ అయినా నేను ఒక డిక్టేటింగ్ ఎండ్లో లేను. అంటే నాకు ఇలాగే కావాలి, ఇలాగే చేయించుకునే ఒక ఐ కుడెంట్ డూ దట్. బట్ ఇక్కడ వీ హ్యావ్ దట్ కంఫర్ట్. అండ్ ఇప్పుడు నేను అట్లీస్ట్ చెప్తే కొంచెం ఇన్పుట్స్ తీసుకుంటారు, వాట్ దే కెన్ అండర్స్టాండ్. సో ఆ పరంగా నేను చెప్పాను. అండ్ నేను నమ్ముతున్నాను December 25th మీరే చెప్పాను. నవీన్ గారు నేను పుష్ప గురించి ఏం అడగట్లేదు, పుష్ప డీటెయిల్స్ డిస్ప్యూట్లు అవన్నీ అక్కర్లేదు. కానీ ఒకటే చెప్పండి, రన్ టైం మీద ఎక్కువగా వినిపిస్తుంది 3 గంటల 20 నిమిషాలు అనేది. అది కరెక్ట్గా కాదు, అంతే, అంతకనే ఏం ఇబ్బంది లేదండి. రన్ టైం గురించి సినిమా చూసినంత ఎవరు మాట్లాడరు. అది మీకు 2.5 గంటల సినిమాలాగా అయిపోతుంది. 100% కాన్ఫిడెంట్. అంటే 3 గంటల 20 నిమిషాలు 2.5 గంటలు అయిపోతుంది. అంటే అది ఎక్కడ మీకు అదే బోర్డు పడుతుంది కానీ ఏమి ఉండదు. ఎక్కడ లేదు. వెంకీ గారు, అంటే మీరు చలో మొదలెట్టినప్పటికీ ఇప్పటికీ చాలా మొత్తం చేంజెస్ వచ్చేసాయి, మీకు తెలిసే అందరూ చెప్పుకునేది. బట్ మీరు మాత్రం ఒక ప్యాటర్న్లోనే వెళ్తున్నారు. సో ఇప్పుడు ఆ ప్యాటర్న్లోనే సినిమా తీస్తున్నారు. బట్ జనాలు చూస్తుంటే వాళ్ళు రెగ్యులర్ ప్యాటర్న్ సినిమాని అంత దగ్గరగా తీసుకుంటున్నట్టు లేదు. కంటిన్యూ వస్తుంది సినిమాలు, ఈ మధ్యకాలంలో వస్తుంది సినిమాలు అన్నీ చూస్తుంటే రెగ్యులర్ ప్యాటర్న్ సినిమాల్ని అంత యాక్సెప్ట్ చేసినట్టు కనిపిస్తుంది. సో మీ ధైర్యం ఏంటి ఈ సినిమా మీద? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంటే సినిమా నుంచి ఇంకా కంటెంట్ బయటకోలేదండి. రేపు మీరు సినిమా చూసిన తర్వాత మీరు రెగ్యులర్ ప్యాటర్న్ అనుకుంటే డెఫినెట్గా మీరు నా నెంబర్ మీ దగ్గర ఉంది. లేదు, నేను స్క్రీన్ ప్లే వైజ్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సినిమా స్క్రీన్ ప్లే వైజ్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ నేను బిలీవ్ చేసేది ఏంటంటే డెఫినెట్గా ప్రెడిక్టబుల్గా ఉండదు అండ్ రెగ్యులర్గా అసలు ఉండదండి. శ్రీదేవి గారు, యాక్చువల్లీ ఈ మూవీలో నితిన్ గారు దొంగతనాలు చేస్తున్నారు కదా, ఒకవేళ ఆయన సీనియర్ ఆర్టిస్ట్ మీకంటే కాబట్టి ఆయన నుంచి ఏదైనా స్టీల్ చేయాలని ఏం చేస్తారు? But I think he's a very, very patient person and very sweet smile. So you know, and Sinamalo stole my heart. అప్పటి నుంచి దొంగతనం నేను చూస్తున్న డైరెక్ట్గా దొంగతనం అంటున్నారు స్టీలింగ్ హార్ట్ గురించి చెప్పండి. నితిన్ ఇక్కడ లక్ష్మణ్ సార్, ఇప్పుడు జనరల్గా తెలుగు సినిమాలో 1-2 క్యారెక్టర్లు చేస్తేనే జనాలు చూడట్లేదు, పెద్ద పెద్ద హీరోలు. మీరు కూడా పెద్ద హీరోలే కాదనట్లేదు. ఇన్ని క్యారెక్టర్లు చూస్తే జనాలు ఎట్లా రియాక్ట్ అవుతారు అనుకున్నారు? అంటే ఎన్ని క్యారెక్టర్ అంటే ఈ క్యారెక్టర్ స్క్రీన్ మీద అంటే ది వోంట్ స్టే ఫర్ మోర్ దెన్ 2 minutes 3 minutes అంతే. అంటే సినిమా అంతా ఈ 2 క్యారెక్టర్స్లో ఆ తొమ్మిదిన వెళ్ళినప్పుడు చిన్న ఒక 2 minutes ఉంటుంది అంతే, ఆల్మోస్ట్ ఆల్ ద రోల్స్. చాలా మంది అంటే ముక్కు మొహం తెలియని హీరోలు కూడా ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. మీరు ఇంత పెద్ద హీరో ప్యాన్ ఇండియా సినిమా ఎందుకు చేయట్లేదు? లాస్ట్ బిట్ ఎప్పుడు వస్తుంది సపరేట్గా ప్లాన్ చేసి ఉంటే అది సెట్ అవ్వదు. అలాంటి స్టోరీ రావాలి, అలాంటి డైరెక్టర్ రావాలి, అన్ని సెట్ అవ్వాలి. సో ఐ లీవ్ ఇట్ టు ద డెస్టినీ. రాబిన్ హుడ్ సినిమాలో నితిన్ ఇంకో లెవెల్కి వెళ్ళడానికి అవకాశం ఉందా ఈ సినిమా తర్వాత? అది వెంకీ చెప్పండి. చెప్పండి సార్, జెన్యున్గా మాట్లాడుకుంటే ఎవరిని అడిగినా ఇంకో లెవెల్ వెళ్ళే అవకాశం ఉందంటే ఉందని అంటారు కదా. మనం కోరుకున్నది కూడా వెళ్ళాలనే కదా. లేదు సార్, 100% అది నమ్మే ఉన్నాం సార్. డెఫినెట్గా ఇంకో లెవెల్ వెళ్తారని. ఆ లెవెల్ వెళ్ళడానికి మీ దగ్గర ఉన్న పాయింట్స్ ఏంటి? అది నితిన్కు ఉన్న క్వాలిటీస్ ఏంటి అందులో? అంటే నేను ఆయన్ని మంచి కమర్షియల్ హీరో అని బిలీవ్ చేస్తానండి. సో ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని సినిమాలో ఉంటాయి. అండ్ డెఫినెట్గా ఏంటంటే కమర్షియల్ సినిమాల్లో మేజర్ సెట్ బ్యాక్ వచ్చి ప్రెడిక్టబిలిటీ. బట్ ఈ సినిమాలో ప్రెడిక్టబిలిటీ ఉండదండి. నితిన్ గారు, సో అంటే విజయాలు అపజయాలు సంబంధం లేకుండా నితిన్ గారి కెరియర్ ఉంటుంది. సో ఈ మూవీ కంపల్సరీ హిట్ కొట్టాల్సిన అవసరం, ఎందుకంటే భీష్మ తర్వాత రంగే బాగున్నప్పటికీ కూడా అది వేరు. బట్ ఈ సినిమా హిట్ కొట్టాలి. సో ఈ విషయంలో ఎట్లాంటి కేర్ తీసుకున్నారు ఈ మూవీకి? ఈ మూవీకి యాక్చువల్లీ సేమ్ భీష్మ అప్పుడు మేము ఇద్దరం మెరుకు వచ్చి ఎంత కేర్ తీసుకున్నామో ఈ సినిమాకి నాకంటే ఎక్కువ హీట్ కేర్. ఎందుకంటే నాకు లాస్ట్ 10 సినిమాలు అంత ఆడదు కాబట్టి అన్నకి హిట్ ఇవ్వాలి, నాకు హిట్ ఇవ్వాలి. నాకంటే ఎక్కువ తిన్ను తీసుకుంది యాక్చువల్లీ కేర్. నేను కేర్ తీసుకున్నాను. బట్ మోర్ దెన్ మీ హీ వాస్ మోస్ట్ టెస్ట్. అన్నయ్య సార్ కొడితే సార్ గట్టి కొట్టాలి, అలా కాదు నెక్స్ట్ లెవెల్లో కొట్టాలి అని అదే అనుకుని ఫస్ట్ షూటింగ్ కథ రాస్తున్నప్పటి నుంచి
షూటింగ్ అయ్యే వరకు ఇప్పుడు ఎడిటింగ్ నుంచి వరకు కూడా తను ఇద్దరం అదే కాన్ఫిడెన్స్ అదే దీంట్లో ఉన్నాము. సో ఐ హోప్ డిసెంబర్ 25 డెఫినెట్లీ చాలా పెద్ద రేంజ్లో హిట్ అవుతుందని మేము ఇద్దరం అనుకుంటున్నాం. సో బేసికలీ రైటర్స్ ఎవరైనా స్టోరీ రాయాలంటే ఎక్కడెక్కడో విదేశాలకు వెళ్ళడం ఇట్లా చెప్తుంటారు కదా, మీరు పాటలు రాయాలనుకున్నప్పుడు ఏ మైండ్ సెట్తో ఎక్కడ ఉండి రాస్తారు? ఇక్కడే రాస్తారు. ఎక్కువ సినిమా ఆఫీస్లోనే ఎక్కువ రాయడం ఉంటుంది. సో సాంగ్స్ బాగా నడుస్తారు కానీ మేము పాడుకుంటున్నాం. సో డైరెక్టర్తో కూర్చొని రాస్తున్నాం జరుగుతుంది. అంటే మీరు పవన్ కళ్యాణ్ పెద్ద ఫ్యాన్ చెప్పక్కర్లేదు. మీ సినిమాలకు ఆయన వచ్చిన ప్రతిసారి కూడా మీరు పెద్ద విజయాలు దక్కించున్నారు. గుండె జరగాలంటే ఇష్ట వీటన్నిటికీ కూడా చాలా గ్యాప్ వచ్చింది. మధ్యలో కూడా ఆయన పిలవడం కుదరలేదు రకరకాల కారణాలు. బట్ ఇప్పుడు అవైలబిలిటీ కూడా ఉంది, ఎందుకంటే ప్రొడ్యూసర్స్ కూడా వాడుతున్న ర్యాపో బట్టి. మరి ఈ సినిమా రిలీజ్ ఈవెంట్ కానీ ఎందుకంటే మీ గుడ్ వైబ్ అది కాబట్టి, మీ పవర్ వైబ్ అది కాబట్టి మనం పిలిచే అవకాశం ఉంది కదా. సో డిఫరెంట్ ఫంక్షన్ డేట్ ఫిక్స్ అయితే ఒకసారి రవి గారు నవీన్ గారు ముగ్గురం అయితే వచ్చి మాట్లాడతాం. తను ఫ్రీ ఉంటే చూద్దాం. తను బిజీ నేను కాన్ఫర్మేషన్ శ్రీలీల గారు ఇప్పుడు అందరూ రాబిన్ హుడ్ అనేది ఈ ఫంక్షన్ జరుగుతుంది. ముందు యాంకర్ గారు చెప్పినట్టు కూడా బట్టకు ఆవిడ పిలవడం కూడా కిసిక్ దెబ్బలు పడతాయి. ఈవెన్ నితిన్ గారు అయితే ఆయన పాట కూడా పాడుతున్నారు. సో ఆ రేంజ్లో అది ఉంది. అది బయట అంతా అదే హల్చల్ నడుస్తుంది. బట్ దానికి సమంత గారు కూడా రిప్లై ఇచ్చారు. యాక్చువల్లీ ఆవిడ స్టోరీలో పెట్టి మరి క్వీన్ అని చెప్పేసి. సో ఎలా అనిపించింది ఆవిడ దగ్గర నుంచి ఇంతకుముందు ఫస్ట్ పార్ట్ ఆవిడ చేసింది ఇప్పుడు మీరు చేసి? వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండి. అండ్ సచ్ వండర్ఫుల్ పర్సన్ నిజంగా. ఎక్కడో ఐ వాజ్ ఆబ్వియస్లీ కొంచెం నర్వస్ అండ్ ఆల్ ఆఫ్ దట్. అండ్ అలా సపోర్ట్ చేసి ఇట్ రియలీ మెంట్ అ లాట్. అందుకే నేను కింద విత్ ఓన్ లవ్ యాస్ బ్లెస్సింగ్స్ అని పెట్టాను. సార్ మీకు అంటే దీంట్లో యాక్చువల్గా మీ స్ట్రెంగ్త్ ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అనేది అందరికీ తెలుస్తుంది, ఎందుకంటే 2 సినిమాలు ప్రూవ్ చేసింది. బట్ దీంట్లో మోర్ స్టైలిష్గా కనిపిస్తున్నారు నితిన్ గారు. అండ్ యాక్షన్ మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టుంది. ఆ రాబిన్ హుడ్ టైటిల్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ కూడా ఒక యాక్షన్ ఓరియంటెడ్ ప్యాక్డ్ ఫిల్మ్ కింద కనిపిస్తుంది. సో దీని నుంచి యాక్షన్ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎంటర్టైన్మెంట్ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? డెఫినెట్గా యాక్షన్ సైడ్ అయితే యాక్షన్ అండ్ స్టైలిష్ వైజ్ కూడా కొంచెం ఒక స్టెప్ అప్లానే ఉంటుందండి. నేను ఎప్పుడు ప్రతి సినిమాకి ఏమనుకుంటానంటే నెక్స్ట్ సినిమాకి అట్లీస్ట్ ఒక స్టెప్ అన్న వెళ్ళాలి, నెక్స్ట్ స్టెప్ వేయాలి అన్నట్టు అనుకుంటాను అనమాట. సో ఈ సినిమాలో అయితే ఎంటర్టైన్మెంట్తో పాటు యాక్షన్ కూడా బాగుంటుందండి. అయితే ఈ సినిమాలో ఫస్ట్ ముందు చెప్పిన రష్మిక గారు మారారు. అయితే చాలా మధ్య మధ్యలో అంటే షూటింగ్ కూడా గ్యాప్ వచ్చినట్టు అనిపించింది. అంటే మరి రీజన్స్ అంటే తెలియదు. అంటే ఆ టైంలో స్టోరీ కూడా ఏమైనా మార్చుకున్నారా? ఫస్ట్ నుంచి స్టిక్ అయిన స్టోరీ ఇదేనా, అనుకున్న స్టోరీ ఇదేనా నితిన్ గారితో మారిందా? అసలు ఫస్ట్ నుంచి ఇదే స్టోరీ అండి, ఇదే స్టోరీ. కానీ ఏంటంటే నాకు వీ గాట్ ఎనఫ్ టైమ్ టు మేక్ ద స్టోరీ బెటర్ అండ్ బెటర్. సో నేనేంటంటే రేపు పొద్దున్న షూట్ ఉన్నా సరే, ఈరోజు కూడా మొత్తం సీన్ లాక్ అయిపోయినా సరే మళ్ళీ ఒకసారి రాద్దామని ట్రై చేస్తాను. సో దట్ ఒక డైలాగ్ అన్నా యాడ్ అవ్వచ్చు, లేదా ఏమన్నా కావాలంటే ఇంకో 2 డైలాగ్ అన్నా తీసేయవచ్చు అని. సో అది కంటిన్యూస్ ప్రాసెస్ అండి. నితిన్ సార్, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ టీవీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ చాలా బాగుంది. ఈ సినిమాకి ముందు మీరు రష్మిక గారితో ఒక ప్రమోషనల్ వీడియో చేశారు. ఆవిడ మాట్లాడుతూ నేను ఒక మాట మాట్లాడితే 2-3 కాంట్రవర్సీలు అవుతున్నాయి అంటే మీరు వెంటనే ఇది ఇంకా చాలా బెటర్, నేను హిట్ ఇస్తే 2-3 ఫ్లాప్స్ వస్తున్నాయి. మీలాంటి హీరో అలాంటి మీ మీద మీరే పనిచేసుకోవడం అనేది మీరు ఎంత రియాలిటీలో ఉన్నారనేది జనానికి అర్థమైంది. హిట్స్ ఓకే, బట్ ఫ్లాప్స్ వచ్చినప్పుడు ఎలా తీసుకుంటారు? సో దాంట్లో నుంచి ఏం నేర్చుకుంటారు? ఫ్లాప్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ విల్ ఫీల్ డిసప్పాయింటెడ్. డెఫినెట్లీ దాంట్లో చేసిన తప్పుల్ని మనము దాన్ని బట్టి చూసుకొని నెక్స్ట్ సినిమాలో అవి జరగకుండా జాగ్రత్త పడాలి. సో అదే ప్రాసెస్ అనేది. థ్యాంక్ యూ సార్. సార్ రాబిన్ హుడ్ టీజర్ చూస్తుంటే ఓకే అందరూ చెప్పినట్టు సో ఉన్నోడి దగ్గర కొట్టి లేనోడు ఇలాంటి, సో అంటే ఇలాంటి సినిమాలు చాలా వచ్చినా హీరో క్యారెక్టర్ని బట్టి ఆ క్యారెక్టర్ని డిజైన్ చేసిన దాన్ని బట్టి కూడా ఇప్పుడు మనకు గుర్తుంటూ ఉంటాయి. ఎగ్జాంపుల్ చూసుకుంటే కిక్ సినిమాలో రవితేజ గారి క్యారెక్టర్ ఇప్పుడు. సో అలాగా ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని నితిన్ గారి క్యారెక్టర్ని ఎలా డిజైన్ చేశారు, అక్కడి నుంచి రిఫరెన్స్ తీసుకున్నారా? సో ఎలా ఉండబోతుంది? అంటే రిఫరెన్స్ ఏం తీసుకోలేదండి. జనరల్గా అయితే నాకు ఈ క్యారెక్టర్ డిజైన్ చేసుకున్నప్పుడు మోస్ట్ బిగ్గెస్ట్ మ్యానిపులేటర్ ఉన్నాను. సో ఈ సినిమా మొత్తంలో కూడా హీరో క్యారెక్టర్ బాగా ఎక్కువ మ్యానిపులేషన్ ఉంది. సో అదేనండి, మళ్ళీ సేమ్ నేను రాస్తున్నప్పుడు కూడా నాకు వచ్చింది ఏంటంటే ఒక దొంగ కథ, ఉన్న వాళ్ళ దగ్గర కొట్టేసి లేని వాళ్ళ దగ్గర ఇస్తాడు అనేది రెగ్యులర్ కథే. సో దీంట్లో ఏం కొత్తగా చేయగలుగుతామని 20 మినిట్స్ తర్వాత కథ టర్న్ మారిపోతుంది. ఎవ్రీథింగ్ విల్ బి ఇంటర్లింక్డ్. సార్ నవీన్ గారు, సార్ మైత్రి మూవీస్లో ఇప్పుడు వరకు చాలా బడ్జెట్ మూవీస్ వచ్చినాయి, చాలా పైప్లైన్లో ఉన్నాయి.
మీరు పెట్టే బడ్జెట్లు కానీ నేను చూస్తుంటే అసలు రాత్రిపూట నిద్ర పడుతున్నా ఒక్కోసారి ఏ ముందు తాగినా ఎక్కదు, ఎంత తాగినా కూడా ఎక్కడ పరిస్థితి అసలు ఎంత మేనేజ్ చేస్తారు? నాకు అసలు బాధలేదు, నాకు అలవాట్లేదు. సో నేను ఎవ్రీడే మినిమం 7 hours పడుకుంటాను. రాత్రి కూడా పడుకున్నా, రాత్రి 10:30 పడుకున్నాను, 6కి లేచాను. అసలు బాగలేదు, టెన్షన్ లేదు. శ్రీలేఖ గారు, మైత్రి వాళ్ళు మీకు ఐటమ్ సాంగ్కి ఒక సినిమా రెమ్యునేషన్ ఇచ్చేది బయట టాక్ ఉంది, నిజమేనా? మేము ఇంకా అసలు మాట్లాడుకున్నాం, ఇంకా ఆ టాపిక్లో ఆ టాపికే రాలేదండి మాకు. అంటే ఇంకా రెమ్యునేషన్ తీసుకోలేదా? ఆ టాపిక్ రాలేదన్న. నేను అడిగింది స్ట్రైట్గా, ఒక సినిమాకి ఎంత రెమ్యునేషన్ తీసుకుంటారో అంత రెమ్యునేషన్ వాళ్ళు ఒక సాంగ్కి ఇచ్చారు. అదే రెమ్యునేషన్ ఇవ్వలేదు, ఇవ్వలేదు, మాట్లాడుకోలేదు కూడా. అదే టాపిక్ రాలేదు. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు నీ మైండ్లో ఇక్కడ ఉంటుంది, వాళ్ళ ముందు ఇక్కడ ఉంటుంది, అప్పుడు ఏంటి? అదే కదా, ఆ క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పాడు. మీ మైండ్ అక్కడ ఉంటుంది, వాడి మైండ్ ఇక్కడ ఉంటుంది. శ్రీలీల గారు, యాక్చువల్గా అంటే ఈ సాంగ్కి పర్టికులర్గా ఇసక్ సాంగ్కి ఒక బాలీవుడ్ స్టార్ శ్రద్ధా కపూర్ని అనుకున్నారు. బట్ అనుకొని ఏమైందో తెలియదు. బట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇది మీరు ఒక ఛాలెంజింగ్గా ఫీల్ అయ్యారా లేదా ఒక బాధ్యతగా ఫీల్ అయ్యారా ఈ సాంగ్? బేసిక్గా అంటే నాకు ముందేమైందో తర్వాత ఏమైందో తెలియదండి. ఏ విషయంలో అయినా నా దగ్గరికి వచ్చిన తర్వాత అది నేను ఏదైనా ఇప్పుడు రాబిన్ హుడ్ సినిమా నేను ఒక బాధ్యతగా తీసుకున్నా, పాట అయినా నేను ఒక బాధ్యతగా తీసుకున్నాను. శ్రీలీల గారు